అందరికీ నమస్తే. నా వీడియో ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. ఇది నల్లేరు పచ్చడి చేస్తున్నాను. నల్లేరు పచ్చడి చేస్తున్నా చూడండి. ఈ తీగలుగా ఉంటాయి, కానీ వాటి ఇగుర్లు ఇవి. వీటితో పచ్చడి చేస్తున్నా. దీనికి కావాల్సిన మెటీరియల్ అన్ని చూపిస్తా. నల్లేరు పచ్చడికి కావాల్సిన మెటీరియల్ అన్ని చూపిస్తాను. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, 3 టమాటాలు, కరివేపాకు, పుదీనా, ఇంకా నిమ్మకాయ అంత చింతపండు, ఒక ఎర్రగడ్డ, ఇంగవ, పెనం పెట్టిన ఆయిల్ పోస్తుండ, కొంచెం ఆయిల్ పోస్తుంది. ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఇప్పుడు తీసి ప్లేట్లో తీసుకోవాలి. దాన్ని అంతా ఉడికిపోయింది. ఉడికిన దాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఆ నూనెలోనే ఇగో టమాటాలు వేసుకోవాలి. ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు ఉడికిపోయినాయి. టమాటా ఉల్లిపాయ ఉడికిపోయింది. చింతపండు కూడా దీనిలో వేస్తున్నా, ఉడకదు దాన్ని, కానీ ఆపేసి అన్ని మిక్సీ వేసుకొని వస్తా. పచ్చడి అంతా మిక్సీ వేసేసాను. ఇప్పుడు పోగు నూనె కోసం తాలింపు వేస్తాను. తెల్లపాయలు, ఎండుమిర్చి, నరకాయ,
సరే సార్. వదిలే. స్పూన్ పసుపు. ఎంగ. మిక్సీ చేసుకున్నా పచ్చడి. పోపు వేసుకున్నా. నల్లేరు పచ్చడి రెడీ. గుమగుమలాడే నల్లేరు పచ్చడి ఆరోగ్యానికి భలే మంచిది. షుగర్ వాళ్ళు, గ్యాస్ ట్రబుల్ వాళ్ళు అందరు తినచ్చు.